ఊరి చివర ఒక విశాలమైన మర్రి చెట్టు. గాలి హాయిగా వీస్తోంది. తిమ్మన్న ఆకాశం వైపు చూస్తూ తని గడ్డాన్ని గోకుతూ ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉంటాడు. ఊరి జనం పనులకు వెళ్తూ అతన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ ఊరిలో తిమ్మన్న తెలియనివారు ఉండరు. తెలివితేటలు లేవని కాదు, కాని అతని ఆలోచనలు లోకానికి భిన్నంగా ఉంటాయి. అందుకే అతన్ని అందరూ తిక్క ప్రశ్నల తిమ్మన్న అని పిలుస్తారు. అసలు ఈ లోకం ఇలాగే ఎందుకుంది? ఈ ఆకాశం నీలంగానే ఎందుకుండాలి? ఒకవేళది పచ్చగా ఉంటే మన ఆవులన్నీ ఆకాశం వైపు చూస్తూ గడ్డికోసం మేసేవి కదా. అప్పుడు రైతులకు మేత వేసే పనే ఉండేది కాదు. పోనీ భూమి గుండ్రంగా ఉందంటారు కదా, మరి అలాంటప్పుడు మనం కింద పడిపోవాలి, కాని పడటం లేదు. అంటే మన పాదాలకు ఏమైనా అదృశ్యమైన జిగురుందా, లేకపోతే భూమి మనల్ని గట్టిగా పట్టుకొని లాగుతోందా అని అనుకుంటూ ఉండగా అప్పుడే దారిన పోయే ఒక వ్యక్తి ఆగి తిమ్మనను పలకరిస్తాడు. తిమ్మన్నా, మళ్ళీ ఏం మొదలుపెట్టావు? ఆకాశాన్ని అలా చూస్తుంటే అది నీ నెత్తిమీద పడిపోతుందా ఏంటి? మళ్ళీ ఏదైనా కొత్త తిక్క ప్రశ్న పుట్టిందా? అవును సామీ, మనసులో ఒక పెద్ద ఆలోచన, అది తీరడం లేదు. ఇప్పుడు చూడు, ఈ చెట్టుమీద కాకి కూర్చుని కావు కావు అనలుస్తుంది కదా, అది పొద్దున్నించి అలా అరుస్తూనే ఉంటుంది. మరి దానికి గొంతునొప్పి పుట్టదా? దానికి ఎవరైనా గోరువెచ్చని నీళ్ళిస్తారా? లేక అది తన గొంతులో విక్స్ బిళ్ళలు లాంటివి వేసుకుంటుందా? అది ఎలా నిద్రపోతుంది సామీ? నీ పిచ్చి ప్రశ్నలాపు తిమ్మన్నా. నిన్ను పలకరించి తప్పు చేశాను. నిన్నడిగినందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపో. నా పని నిన్ను చూసుకుంటే నా కళ్ళు నన్ను చూడలేవు కదా సామీ. మనిషి తన కళ్లతో ప్రపంచాన్నంతా చూస్తాడు, కాని తన ముఖాన్ని తాను చూసుకోలేడు. మరి అద్దంలేని కాలంలో మనిషి తనని తాను ఎలా గుర్తుపట్టేవాడు? ఇది పెద్ద చిక్కు ప్రశ్న కదా సామీ. ఆ మాటలకే ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా తిమ్మన్న ఇంటికి వెళ్తాడు. భార్య సుబ్బమ్మ చిరాగ్గా వంటకాడ ఉంది. తిమ్మన్న లోపలికి వచ్చి పొయ్యి పక్కనే నిల్చుంటాడు. సుబ్బమ్మా, ఒక సందేహం. ఈ బియ్యం తెల్లగా ఉన్నాయి కదా, మనం వాటిని పొయ్యిమీద పెట్టి వండినప్పుడు అవి ఎందుకు నల్లగా మారవు? చూడు, పొయ్యిలో మంట ఎర్రగా మండుతూ ఉంది. ఆ వేడి తగిలినప్పుడు అన్నం కూడా ఎర్రగా అవ్వాలి కదా. లేదంటే ఈ నల్లటి కుండరంగు దానికి అంటుకుని అన్నం నల్లగా రావాలి కదా. హోరి నాయనో, నీ తిక్క ప్రశ్నలకింక అంతం లేదా? అన్నం తెల్లగా ఉంటేనే దాన్ని అన్నం అంటాం. అది నల్లగా అయితే మాడిపోయింది అనర్థం. కాసేపు నోరు మూసుకుని ఆ సంచి తీసుకుని వెళ్ళి కూరగాయలు తీసుకురాపో. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. కాని మార్కెట్లో కూరగాయలమ్మేవాడు మన దగ్గర డబ్బులు తీసుకుంటాడు గదా, మరి ఆ కూరగాయలు ఏడుస్తాయా? పాపం వాటిని వాళ్ళ అమ్మ దగ్గరనుంచి విడదీసి తెస్తున్నాం గదా. మనల్ని మన అమ్మనుంచి వేరుచేస్తే మనమేడుస్తాం. మరి బెండకాయలు, వంకాయలు ఏడవవా? అవి ఏడవవు లేవయ్యా. మనం వాటిని కోసినప్పుడు మన కళ్ళు ఏడుస్తాయి. దయచేసి వెళ్ళు. నువ్వు ఇంట్లో ఉంటే నాకు వంట అవ్వదు, నా బుర్ర కూడా పనిచేయదు. సరే సుబ్బమ్మ, వెళ్తాను. కాని ఒక్క నిమిషం. నేను నడిచి వెళ్తున్నప్పుడు భూమి నా వెనక్కి కదులుతుందా, లేక నా కాళ్ళు భూమ్మీద కదులుతున్నాయా? ఈ విషయం నాకు తేలడం లేదు. ఇది తెలవకుండా నేను అడుగు బయట పెట్టలేను అని అంటాడు. ఆ మాటలకి సుబ్బమ్మ కోపంతో ఒక్క చూపు తిమ్మన వైపు చూసిందంటే తిమ్మన్న మారు మాట్లాడకుండా సంచిని పట్టుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలా రద్దీగా ఉన్న సంతలో అరుపులు, కేకలు వినిపిస్తుంటాయి. తిమ్మన్న ఒక కుండల వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఒక కుండను తీసి అటూ ఇటూ తిప్పి చూస్తుంటాడు. అయ్యా కుండల వ్యాపారిగారూ, ఒక పెద్ద సందేహం. ఈ కుండలోపల చాలా ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీని మీరు లోపల ఎలా నింపారు? మీరు కుండ చేసేటప్పుడు గాలిని పట్టుకొని లోపల పెట్టి మూతపెట్టారా, లేక కుండ పెరిగినప్పుడు గాలికూడా లోపల పుడుతుందా? బాబూ తిమ్మన్నా, కుండలో గాలి దానంతట అదే ఉంటుంది. నేనేమి నింపలేదు. కావాలంటే ఒక కుండ కొనుక్కో, లేదంటే దారి వదులు. ఇక్కడ వ్యాపారం జరుగుతోంది. సరే, ఈ కుండ ధరెంత? ₹1 అన్నావు కదా. మరి ఈ కుండ పగిలిపోతే ఆ రూపాయి నాకు తిరిగిస్తావా? ఎందుకంటే నేను నీ దగ్గర కొన్నది కుండను, పెంకులను కాదు కదా. పగిలిపోయాక అది కుండెలా అవుతుంది? పగిల్తే నీ దరిద్రం బాబూ.
నాకేం సంబంధం? కొన్న తర్వాత అది నీ ఆస్తి. అదేలా కుదురుతుంది సామీ? నీరు నిలవ ఉండటమే కుండధర్మం. పగిలిన కుండ నీటిని వదిలేస్తుంది. అంటే అది తన ధర్మాన్ని తప్పిందన్నమాట. ధర్మం తప్పిరు వస్తువును అమ్మడం నేరం కదా? దానికి నేను డబ్బులెందుకివ్వాలి? వరేయ్, ఎవరైనా వీడిని ఇక్కడి నుంచి పంపండిరా. వీడి తిక్క ప్రశ్నలకి నా కుండలన్నీ పగిలిపోయేలా ఉన్నాయి. వీడొస్తే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. అలా తిమ్మన్న సంతలో ఉన్న అందరినీ తన తిక్క ప్రశ్నలతో బుర్రతిని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఊరి శివారులో ఉన్న ప్రశాంతమైన ఆశ్రమం. గురువుగారు శిష్యులకు పాఠాలు చెబుతుంటారు. తిమ్మన్న అక్కడికి వెళ్ళి చాలా వినయంగా నమస్కారం చేసి కూర్చుంటాడు. గురూగారు, మీకు ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా తెలుసు కదా? నాకు చిన్న సందేహం. మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకి చీకటి కనిపిస్తుంది కదా? ఆ చీకటి అసలు ఎక్కడినుంచి వస్తుంది? మన కళ్లలోపల ఎవరైనా నలుపు రంగు పూశారా? లేక మన తలలోపల రాత్రిపూటలాగా ఎప్పుడూ చీకటిగానే ఉంటుందా? లేదు తిమ్మన్నా, వెలుగు లేకపోవడమే చీకటి. మనం కళ్ళు మూసినప్పుడు బయట ఉన్న వెలుగు లోపలికి వెళ్ళదు. అందుకే మనకు చీకటి కనిపిస్తుంది. అయితే ఇంకో సందేహం గురువుగారు. మనం నిద్రపోయినప్పుడు కలలొస్తాయి కదా? ఆ కలలు మన తలలోపల సినిమాలాగా అవుతాయా? మరి మన తల చాలా చిన్నగా ఉంటుంది కదా? అంత పెద్ద పెద్ద ఏనుగులు, కొండలు, సముద్రాలు ఆ చిన్న తలలో ఎలా పడతాయి? అవి తలనుంచి బయటకొస్తే మన ఇల్లు సరిపోదు కదా? తిమ్మన్నా, అది మనసు చేసే మాయ. కలలకి స్థలమక్కర్లేదు. అవి ఆలోచనల ప్రతిరూపాలు. మనసు మాయ అయితే ఆ మనసు ఎక్కడుంది గురువుగారు? గుండెలోనా, తలలోనా? ఒకవేళ గుండెలో ఉంటే గుండె ఆగిపోయినప్పుడు మనసు ఎక్కడికి వెళ్తుంది? దానికి కాళ్ళు ఉంటాయా, లేక గాలిలో ఎగిరిపోతుందా? తిమ్మన్నా, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే నేను మళ్ళీ పుట్టి చదువుకోవాలి. నువ్వు వెళ్ళి కాసేపు ఆ చెట్టు కింద మౌనంగా కూర్చో. కనీసం అప్పుడైనా నా బుర్ర ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు. అది రాజుగారి కొలువు. మంత్రులు, పండితులు అందరూ ఆందోళనగా ఉన్నారు. పొరుగుదేశం వారు పంపిన 3 బొమ్మలు బల్లమీదున్నాయి. రాజుగారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. పండితులారా, పొరుగుదేశం వారు మనల్ని పరీక్షించడానికి 3 బొమ్మలను పంపారు. ఇవి చూడటానికి ఒకేలా ఉన్నాయి. బరువు, రంగు, ఆకారం అన్నీ సమానం. కాని వీటిలో ఒకటి ఉత్తమమైనది, ఒకటి మధ్యమమైనది, ఇంకొకటి అధమమైనది. ఎవరు గుర్తిస్తారు? పండితులందరూ బొమ్మలను తాకి చూస్తారు, బరువు చూస్తారు, కాని ఏ తేడా కనిపించదు. అందరూ మౌనంగా ఉండిపోతారు. అప్పుడే తిమ్మన్న గుంపును నెట్టుకుంటూ ముందుకు వస్తాడు. మహారాజా, నాకు ఒక చిన్న సందేహం. ఈ బొమ్మలు అసలు మాట్లాడతాయా? మాట్లాడకపోతే అవి గొప్పవని మీరు ఎలా నిర్ణయిస్తారు? అసలు బొమ్మలకి కూడా పోటీలు పెట్టడం ఏంటి మహారాజా? బొమ్మలకి కులగోత్రాలుంటాయా? తిమ్మన్నా, నీ తిక్క ప్రశ్నలు ఆపు. ఇవి ఒక దేశపు గౌరవానికి సంబంధించిన ప్రశ్న. నీకు సమాధానం తెలిస్తే చెప్పు, లేకపోతే మౌనంగా ఉండు. సరే రాజా, నా దగ్గర ఒక సన్నటి తీగ ఉంది. ఈ తీగతో నేనీ బొమ్మల రహస్యం చెప్తాను. నా ప్రశ్నలు తిక్కగా ఉండొచ్చు, కాని నా చేతలు మాత్రం పక్కాగా ఉంటాయి. అని దర్బారు మధ్యలో తిమ్మన్న మొదటి బొమ్మను తీసుకుంటాడు. అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. మహారాజా, ఇది అధమమైన బొమ్మ. అంటే ఇది ఏమాత్రం పనికిరానిది. అదెలా తిమ్మన్నా? వివరించు. చూడండి రాజా, ఈ బొమ్మ చెవిలో తీగ పెడితే రెండో చెవిలోంచి వచ్చేసింది. లోకంలో కొందరు మనుషులుంటారు. వాళ్ళకి మనం ఎంత మంచి విషయం చెప్పినా, ఎంత జ్ఞానాన్ని బోధించినా అది ఒక చెవిలోంచి విని రెండో చెవిలోంచి వదిలేస్తారు. అలాంటి వాళ్ళు సమాజానికి గాని దేశానికి గాని ఏమాత్రం ఉపయోగపడరు. అందుకే ఇది అధమం. సభ ఒక్కసారిగా చప్పట్లు కొడుతుంది. ఔరా, తిమ్మన్న ఎంత చక్కగా వివరించాడు అని అంటారు. తిమ్మన్న రెండో బొమ్మను తీసుకుంటాడు. మహారాజా, ఇది మధ్యమమైన బొమ్మ. అంటే ఇది పర్వాలేదు కాని గొప్పది మాత్రం కాదు. దీనర్థమేంటి తిమ్మన్నా? ప్రభూ, కొందరు మనుషులుంటారు. వాళ్లకి ఏదైనా రహస్యంగాని ముఖ్యమైన విషయంగాని చెబితే అది వాళ్ల కడుపులో దాచుకోలేరు. వెంటనే నోటిద్వారా అందరికీ చెప్పేస్తారు. వీళ్ల వల్ల పెద్ద ప్రమాదాలు జరగవచ్చు.
రహస్యాలను కాపాడలేనివాడు గొప్పవాడు కాలేడు. అందుకే ఇది మధ్యమం. నిజం చెప్పావు తిమ్మన్నా, నీ విశ్లేషణ అద్భుతం. తిమ్మన్న మూడో బొమ్మను తీసుకొని తీగను దాని చెవిలో పెడతాడు. తీగ లోపలికి వెడుతుంది కాని ఎక్కడ్నుంచి బయటకు రాదు. మహారాజా, ఇదే అందరికంటే ఉత్తమమైన బొమ్మ. ఇదే గొప్పది. దీని గురించి కూడా వివరించు. ప్రభూ, ఈ బొమ్మ చెవిలో పెట్టిన తీగ లోపలికే వెళ్ళిపోయింది అంటే ఉత్తమమైన మనిషి ఇతరులు చెప్పే మంచి విషయాలను విని తన మనసులో భద్రంగా దాచుకుంటాడు. దాన్ని ఆలోచించి విఘ్నతతో ప్రవర్తిస్తాడు. రహస్యాలను గుండెల్లో దాచుకుంటాడు. ఇలాంటివాళ్లే లోకానికి మేలు చేస్తారు, దేశాన్ని కాపాడతారు. తిమ్మన్నా, నీ తిక్క ప్రశ్నల వెనుక ఇంతటి లోతైన జ్ఞానముందని నేను ఊహించలేదు. పొరుగుదేశం ముందు మా గౌరవం కాపాడావు అని అంటాడు. అలా రాజుగారు సంతోషంతో తిమ్మన్నకు ఒక పళ్ళెంలో బంగారు నాణాలు, పట్టు వస్త్రాలు బహుమతిగా ఇస్తారు. తిమ్మన్నా, నీ తెలివికి మెచ్చాను. ఈ బంగారు నాణేలు తీసుకో. నీకేం కావాలో కోరుకో, నేనిస్తాను. మహారాజా, నాకు ఈ బంగారం వద్దుగాని ఒక సందేహం తీర్చండి. ఈ బంగారు నాణేలు పచ్చగా ఉన్నాయి కదా, ఇవి ఎండలో పెడితే పండుకాయా? వీటిని భూమిలో నాటితే బంగారు చెట్లొస్తాయా? ఒకవేళ వస్తే నా ఇల్లు బంగారమైపోతుంది కదా. తిమ్మన్నా, నువ్వు మారవు. ఇవి భూమిలో మొలవవు, కాని నీ జీవితాన్ని ఆనందంగా మొలిపిస్తాయి. వీటితో నీకు కావలసినవి కొలుక్కో. అయితే రాజా, ఇంకో చిన్న సందేహం. మీరు రాజు కదా, మరి మీకు సెలవెప్పుడుంటుంది? ఈ కిరీటం రోజూ పెట్టుకుంటే తలనొప్పి పుట్టదా? నిద్రపోయేటప్పుడు కూడా కిరీటం పెట్టుకుంటారా? లేకపోతే దొంగలు రాజుగారు అని ఎలా గుర్తుపడతారు? ఒరై తిమ్మన్నా, నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడం కంటే యుద్ధం చేయడం సులభం. దయచేసి ఆ మూట పట్టుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళు అని అంటాడు. అలా తిమ్మన్న ఇంటికి వెళ్తూ దారిలో ఒక కుర్రాణ్ణి ఒంటరిగా కూర్చుని ఆకాశం వైపు చూడటం గమనిస్తాడు. తిమ్మన్నమామ, ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు మెరుస్తున్నాయి? అదానాయనా, రాత్రిపూట చీకటిగా ఉంటుంది కదా, అప్పుడు దేవుడు ఆకాశంలో చిన్న చిన్న దీపాలు వెలిగించి పెడతాడు. లేకపోతే చంద్రుడికి దారి కనిపించదు కదా. ఆ నక్షత్రాలు నిజానికి వెలుగు బిళ్ళలు. అలా తిమ్మన తిక్క ప్రశ్నలు అడిగినా అతని మనసు ఒక చిన్న పిల్లాడిలా స్వచ్ఛమైనది. లోకాన్ని అందరూ చూసేలా కాకుండా ఆశ్చర్యంతో చూడటం అతని ప్రత్యేకత. ప్రశ్నించడం ఆపనివాడే నిజమైన జ్ఞాని. ప్రశ్న అడగనివాడు జ్ఞాని కాలేడు. నా ప్రశ్నలు తిక్కగా ఉండొచ్చు, కాని ఆలోచన మాత్రం పక్కాగా ఉంటుంది. ఏమంటారు?